డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హై టీ కార్యక్రమంలో టీజీ భరత్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ గారు మాట్లాడుతూ, ఏపీలో త్వరలో 14,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు రానున్నాయన్నారు. ఇండియాలో మొదటిసారి సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు తీసుకొచ్చాం అన్నారు. ఈ పెట్టుబడులు యూపీకి వెళ్లకుండా ఏపీకి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కృషి చేశామన్నారు. 14,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కర్నూలు జిల్లా ఓర్వకల్కు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కర్నూలు జిల్లా ప్రజలకు ఇదొక పెద్ద క్రిస్మస్ కానుకని అన్నారు. హైకోర్టు బెంచ్ కోసం కర్నూలులో 25 నుండి 30 ఎకరాల స్థలం సేకరించాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ, యేసు ప్రభు జీవితమే మానవాళికి ఒక గొప్ప సందేశం అన్నారు. ఎదుటి వారిని ఎలా ప్రేమించాలి, సాటివారిపై ఎలాంటి కరుణ ఉండాలి, ప్రభు బోధనను తెలుసుకుంటే ఇతరులతో మనం ఎలా కలిసి ఉండాలి, ఐక్యమత్యంగా ఎలా ఉండాలి, ఇతరులకు ఎలా సాయం చేయాలి, ఇలాంటివన్నీ వారి జీవితంలో నుంచి మనం తెలుసుకోవచ్చునని అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని, యేసు ప్రభు లోక రక్షకుని కొరకు ఈ లోకానికి వచ్చి మానవాళి కోసం ప్రాణత్యాగం చేశారని కలెక్టర్ తెలియజేశారు. అంతకుముందు క్రైస్తవ మత పెద్దలు, సీనియర్ పాస్టర్లు క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైనటువంటి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చిన్నారులు వారి యొక్క ఆటపాటలతో వచ్చినటువంటి వారిని అలరించారు. జుంటితే నిదారణ కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. తెలిపిన భాగ్యమని, సువార్తలో దాగి ఉన్న స్వాస్థ్యమని, మరి ఒట్టున నదులుంటే నీటిని నిర్తిస్తారా? క్రైస్తవ్యంలో చీరపరిక ప్రభువును ద్వేషిస్తారా? ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమిదే, నిత్యమిదే, పరమ భవిత ప్రవచనం మిదే. దేవుని పాటలు వినిపించిన మాణిక్యరావు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా జాకీర్ సార్ గారు ఈడీ ఏపీసీ కార్పొరేషన్ గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ మేడం గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ ఫాదర్ బిఏ ప్రసాద్ రావు గారు వారి దేవుని వాక్యం నిర్మించవలసిందిగా వారికి ఆహ్వానం.